బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు అధికార యాత్రపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పసలేని యాత్ర చేస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు, కాంగ్రెస్ ఓడిపోతే ఈవీఎంలు పనిచేయనట్టా అని ప్రశ్నించారు. ఈవీఎంలు పనిచేయకపోతే తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నిస్తున్న ఈటెల రాజేందర్ తో మా కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ తాజా రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. వారితో ఒకసారి అంటే రాజేందర్ గారు ఈరోజు రాహుల్ గాంధీ బీహార్ నుంచి ఒక యాత్ర చేపడుతున్నారు. ఓట్ చోరు జరిగింది చెప్పి మీరేం చెప్పదలుస్తున్నారు రాహుల్ గాంధీకి? తను గెలిచిన రాష్ట్రాలలో మిషన్లు పనిచేస్తాయి, తను ఓడిపోయిన రాష్ట్రాలలో మిషన్లు పనిచేయవు. ఇలా ఇక్కడే తెలంగాణలో నల్లగొండలో 5 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో 4 లక్షల పైచిలకు ఓట్లతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ప్రియాంక గాంధీ గారు కేరళలో నిలబడి అక్కడ ఆమె గెలిచింది. అంటే వాళ్ళు గెలుస్తానో మిషన్లు పనిచేసినట్టు, వాళ్ళు గెలుస్తానో ఓట్లు ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోతానో మిషన్లు పనిచేయనట్టు అనేటువంటి ఈ నీచ 2024 నైతికంగా మేమే గెలిచాము, బీజేపీ ఓడిపోయింది, ఈవీఎం ట్యాంపరింగ్ చేసి చెప్పి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేయమని చెప్పండి. ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ మీద ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పండి, బ్యాలెట్ పేపర్లో పోటీ చేయమని చెప్పండి. నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందా, కాంగ్రెస్ పార్టీ గెలిచిందా తెలుస్తుంది. అంటే మోడీ ఒక ఓట్ చోరీ అని చెప్తున్నారు. అసలు జనరల్గా ఓట్లు అనగానే చాలామందికి వలసపోయిన వాళ్ళు ఉంటారు. ఊర్లో ఓటు ఉంటుంది, ఎక్కడైతే బతకపోయిందో అక్కడ కూడా ఓటు ఉంటుంది. చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఈవెన్ తెలిసిన వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి కూడా ఒక్కోసారి ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇవన్నీ ఎలిమినేట్ చేయాల్సి, అంటే ఏ డూప్లికేట్ ఓట్లు అయితే ఉన్నాయో, ఒక్కొక్క మనిషి పేరిట 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నాయో అవన్నీ తప్పకుండా తీసేయాల్సి అక్కడ. ఇవి ఎక్కువ పట్టణాలలో ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనం ఒక సంవత్సరం ఒక దగ్గర కిరాయికి ఉంటాం, ఆడ ఓటు ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక దగ్గరికి పోతాం, ఆడో ఓటు ఉంటుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం ఇంకొక అడిగి పోతాం, ఇంకొక ఓటు ఉంటుంది. ఇవన్నీ తీసేయాల్సిన అక్కడ ఉన్నది. అంటే భారతీయ జనతా పార్టీగా డెఫినెట్గా డబుల్ ఓట్లు కానీ త్రిబుల్ ఓట్లు కానీ ఉండకూడదని, ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఈ బాధ్యత అంతా కూడా నిర్వర్తించాల్సింది ఎలక్షన్ కమిషన్, దానికి అటానమస్ ఉన్నది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి చెప్తే 10 ఏళ్ల పాటు కూడా అధికారం ఉంటే నేనే అధికారంకి వస్తానని చెప్పి ఎవ్వరు అట్లా చెప్పజాలరు. ఇది ఎవరి జాగీరు కాదు, ముఖ్యమంత్రుల జాగీరు కాదు, పార్టీల జాగీరు కాదు, ఇది ప్రజల జాగీరు. దేశంలో ఎవరు కొనసాగాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కొనసాగించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటారు. గట్లే కేసీఆర్ కూడా అనుకున్నాడు 20 ఏళ్ల కాలం పాటు నేను ఉంటా అని చెప్పి. అయిందా? రాజేంద్ర బీజేపీలో కంఫర్ట్గా ఉన్నారా? ఓకే, సో మొత్తానికి ఈటెల రాజేందర్ చెప్తున్నారు, అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగానే ఎన్డీఏ విజయం సాధించిందని, ఓడిపోతున్నామనే భయంతోనే రాహుల్ గాంధీ ఇలాంటి యాత్రలు చేస్తుందని చెప్పి ఈటెల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.